ప్యాకేజీకి కాంప్రమైజ్ అయిపోయారు. తర్వాత ఈయన వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన నాకు ఎంపీలు ఇవ్వండి, వాళ్ళ మెడ నుంచి అని చెప్పేసి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈరోజు ఆ మోడీకి పోయి దండం పెట్టి కాలు మొక్కి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరూ చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఒకటి నిజంగా ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు, కేవలం జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏమైనా కానీ సంక్షేమ పథకాలైనా దేశం అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు దేశంలో అనేక రకాలైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఎవరు ఏర్పాటు చేశారు? మనం చదువుకున్నటువంటి పాఠశాలలు ఎవరు ఏర్పాటు చేశారు? మనం నడుస్తున్నటువంటి రోడ్లు ఎవరు వేశారు? ఈ డోన్లో తీసుకో అనేక రకాలుగా ఇప్పుడు మినిస్టర్ గారు బిల్డింగ్లు నిర్మిస్తూ ఉంటున్నారు, తర్వాత రోడ్లు వేసినామని చెప్తున్నారు కదా, ఆ స్థలాలను ఎవరు కేటాయించారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదా. ముందు చూపుతో అనేక సంవత్సరాల వేల సంవత్సరాల కోసం ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు ఏదో రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ దానికి కారణం అని చెప్పేసి అనేక మంది దాన్ని నిందితులుగా చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు కారణమే. అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చాయి, ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల జరిగిపోయింది తప్ప రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ తప్పు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ డోన్ నియోజకవర్గ ప్రజలకు నా యొక్క అప్పీల్, ఒక సామాన్యుని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో నిరూపిస్తాం. అదేవిధంగా నిరుద్యోగం ఎలా రూపుమాపాలో, నిరుద్యోగానికి సంబంధించినటువంటి వాటిపైన, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన అంశాలపైన సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మా ఎంపీ అభ్యర్థి కానీ నేను కానీ విద్యార్థి సంఘంలోని విద్యార్థి దశ నుంచి పోరాటం చేసి ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తులం. ఈరోజు మీలాగా గెలిచిన వెంటనే ఏసీలలో లేకుంటే ఇంకా ఇంకో బంగ్లాల్లో ఉండే వాళ్ళం కాదు. మేము సామాన్యంగా ఎక్కడైనా నడిచి ప్రజా సమస్యలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి పోరాటం చేయగలిగిన సమర్థం కలిగినటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని ఆశీర్వదించండి, ఒకసారి మా వైపు చూడండి. ప్రజలందరూ కూడా ఒక సామాన్యులకి అవకాశం ఇచ్చిన టికెట్ వీళ్ళని గెలిపించడానికి ఎందుకు మీరు ఆలోచించకూడదో. అధిక శాతం ఓట్లు ఉన్నది ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మరి రాజకీయం చేస్తున్నది, రాజ్యాధికారం చేపడుతున్నది ఎవరు? ఒక ధనవంతులైనటువంటి అగ్రవర్ణాలు కావచ్చు. కొంతమంది అగ్రవర్ణాలు మంచిగా ఉంటారు, వాళ్ళ గురించి కొంతమంది పైన కూర్చుంటుంది, అంతా కూడా అగ్రవర్ణాలు. మరి ఇలాంటి సందర్భంలో మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి నాయకులు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఒకసారి ఆలోచించకూడదు? మన వాళ్ళని గెలిపించుకోవడానికి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి డోన్ నియోజకవర్గం ప్రజలను, నంద్యాల పార్లమెంట్ ప్రజలను కూడా అప్పీల్ చేసుకుంటా సోదరులారా. నా పేరు డాక్టర్ గార్లపాటి మద్రేటి స్వామి, డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి. నాతో పాటు జనార్దన్, మరి డిసిసి ఉపాధ్యక్షులు ఎన్ఎస్సివై మధు, విజయ్, అదేవిధంగా నాగరాజు, శ్రీరామ్, తర్వాత సుబ్బయ్య.